నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు వెల్లడి. కైలాసగిరిపై తిష్ట వేసుకుని కూర్చున్న అవినీతి అక్రమం. వీఎంఆర్డీఏ కమిషనర్కు ఫిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ప్లాంట్ పరిరక్షణకు ముందుకు వచ్చిన కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే పల్లా. ఇక ప్లాంట్ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందంటూ సూచన. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం తరువాత స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అధికారులు మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అప్పన్న స్వామివారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేదని, ఆంధ్రప్రదేశ్పై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనడానికి ప్లాంట్కి కేటాయించిన నిధులే ఉదాహరణగా భావించాలన్నారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేశారని, గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ పేరుతో పాదయాత్ర చేశారని, అదంతా బూటకపు యాత్ర అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేరు, జగన్ ఢిల్లీ పర్యటన వేరని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించుకుని వస్తుంటారని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. గతంలో దావోస్ పర్యటన అంటే మంత్రులు చలి అనేవారని, కానీ తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దావోస్ పర్యటనతో పెట్టుబడులు సాధించుకుని వస్తానన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, జగన్ ప్రభుత్వంలో దిశ చట్టం పేరుతో బూచి చూపించారని, ఇప్పుడు పోలీసులు కేసులు త్వరగా పరిష్కరిస్తున్నారని వివరించారు. ఖైదీలకు కూడా శిక్షలు త్వరగా పడుతున్నాయని, ప్రస్తుతం పోలీసులు వినూత్నంగా ఆలోచన చేస్తూ ప్రజల దగ్గరికే పోలీసులు వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈరోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈరోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులు వెల్లువ అన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈరోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. ఎవ్రీవేర్ ఎక్కడ కూడా మేము టాలరేట్ చేయట్లేదండి. కొకైన్ కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఏ విషయంలో కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకున్న వాటన్నిటిని కూడా కేసులు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టున్నాం. ఈ గాంజా స్మగ్లీస్ ఎవరు చేస్తున్నారు, గాంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్లు కూడా పెట్టే పరిస్థితి, పీడీ యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంది. గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని, ఓన్లీ గాంజా కాదు, గాంజా, డ్రగ్స్ రెండింటికి కూడా ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది. కేబినెట్ లో కూడా దాని ఆమోదం పొందింది. దానికి సెపరేట్ గా ఫండ్ అలొకేట్ చేస్తూ, సెపరేట్ గా టీమ్ కూడా అలొకేట్ చేస్తూ, ఎక్కడ కూడా ప్లాంటేషన్ అనేది జరగకుండా పూకట వేలతో పెకిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము పనిచేయాలి. ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి రోబోటిక్ ప్రోక్టోకాలెక్టమీని విజయవంతంగా చేయడంలో రోబోటిక్ సర్జరీలో తమ ఆసుపత్రి అగ్రగామిగా నిలిచిందని ఆరిలోవా కేర్ ఆసుపత్రి వైద్యులు విశ్వబసుదాస్ తెలిపారు. విజయవంతమైన చికిత్స గురించి తెలియజేసేందుకు నేడు ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, తీవ్రమైన పెద్ద పేగు బాధతో ఇబ్బంది పడుతున్న 25 ఏళ్ల యువకునికి ఈ చికిత్స చేశామని చెప్పారు.
రోగి దీర్ఘకాలికమైన మల రక్తస్రావం, రక్తహీనత, స్టెరాయిడ్లపై ఆధారపడటం వంటి బలహీనపరిచే పరిస్థితుల్లో 3 సంవత్సరాలు పోరాడారని, అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో తమ ఆసుపత్రిని ఆశ్రయించడంతో అతనికి శస్త్రచికిత్స చేయదలిచి రోబోటిక్ సర్జరీ చేసినట్టు పేర్కొన్నారు. అది విజయవంతం అవడం, రోగి మెరుగైన ఫలితాలు పొందడం జరిగిందని తెలిపారు. వైద్యుని సహస్వాలతో చేసిన ఆపరేషన్కి, రోబోటిక్ ఆపరేషన్కి మధ్య వ్యత్యాసాన్ని వారు వివరించారు. ఆపరేషన్ చేసిన వీడియోని తెరపై ప్రదర్శించారు. రోబోటిక్ ఆపరేషన్తో సమయం ఆదా అవడమే కాకుండా రోగి త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారని తెలిపారు. ఇటువంటి అత్యాధునికమైన చికిత్సలు చేయడంలో కేర్ ఆసుపత్రి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. సో ఈ అబ్బాయికి ఎవరో చెప్పారు, ఆల్రెడీ మేము ఒక పేషెంట్కి సర్జరీ చేసాం వాళ్ళ ఊర్లో అబ్బాయికి. ఇక్కడ డాక్టర్ గారు బాగా చూస్తారు, దాస్ గారి దగ్గరికి వెళ్ళండి అంటే సార్ దగ్గరికి వచ్చాడు అబ్బాయి 2 వీక్స్ బ్యాక్ ఓపీడీకి. సో టెస్ట్ అవి చూసాము, అబ్బాయికి చెప్పాం మెడికల్ మేనేజ్మెంట్లో అయితే టెంపరీ సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పాం. అబ్బాయికి అన్ని ఆప్షన్స్ చెప్పాము, రోబోటిక్ సర్జరీతో పాటు ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ, రోబోటిక్. సో రోబోటిక్ వల్ల అడ్వాంటేజెస్ అవి చెప్పాం. ఎందుకంటే అబ్బాయికి చిన్న కుర్రోడు చేపలు అవి పట్టుకుంటాడంట కేరళలో. సో మొత్తం కట్ చేసేకి చాలా రోజులు హాస్పిటల్లో ఉండడం, ఆ అబ్బాయి వర్క్కి వెళ్ళకపోవడం ఇవన్నీ జరుగుతాయని రోబోటిక్ చెప్పాం. కాస్ట్ కూడా చెప్పాము, వాళ్ళు బేర్ చేసుకోగలరంటే పర్వాలేదు, మాకు అదే కావాలంటే వాళ్ళు రోబోటిక్ ఓకే అన్నారు. సో 2 వారాల తర్వాత లాస్ట్ వీక్ వచ్చాడు సర్జరీ కానీ అడ్మిట్ చేసాము. సో నెక్స్ట్ డే సర్జరీ చేసాం. సో జాయిన్ అయినప్పుడు కొంచెం బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ అది ఎక్కించి సర్జరీకి బ్లడ్ సరిపోయాక స్టార్ట్ అయ్యాక సర్జరీ స్టార్ట్ చేసాం. So this robotic surgery has transformed the surgery in such a way that we are doing as if no surgery has been done. So I wish more and more surgeons get trained, the awareness increase, and whenever unfortunately someone needs a surgery, let it be done robotically. I believe what can't be done robotically can't be done by open surgery, because robotic surgery you get 10 times magnified view. If you see my finger like this in robots, you will see 10 times better. And the hand movement, what I am able to do, that the instruments do exactly. With laparoscopy, you can't do that. With open surgery, you can do, but you such a big cut, the recovery is delayed, ICU stay is more, antibiotic is more. So why open? Why laparoscopy? We should adapt and practice more and more robotic surgery so that more patients get benefited and go home early, safely, pain-free, as if a surgery has not been done. Thank you. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోపాలపట్నం పిఎస్ను మంత్రి తనిఖీ చేసిన సమయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వీడియో కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుండగా హోంమంత్రి అనిత పాల్గొని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపిని ఆదేశించారు. పోలీసులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్ షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల కష్టం వినాలన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ కాపీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించవద్దన్నారు. వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలం ఆలయంలో పోలీస్ అవుట్పోర్టు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళా కానిస్టేబుల్తో మాట్లాడి వారి యోగక్షేమాలను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. సో వేపగుంట దగ్గర కనుక ఒక సర్కిల్ ఇవ్వగలిగితే కొంత ప్రెజర్ ఇక్కడ తగ్గుతుంది. అదేవిధంగా ఈ నర్వ దగ్గరికి వెళ్ళే వెనకాతల జనాలు కూడా నర్వకి వెళ్ళాలంటే అరౌండ్ 20 కిలోమీటర్స్ వాళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచన చేసుకొని ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి వీళ్ళకి అక్కడ అటువైపు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వేపగుంట దగ్గర ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా దీని పరిధిని కూడా పెంచడమా ఏం చేయాలన్నది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ కూడా వాళ్ళు ఒక సింహాచలంలోని మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అవుట్ పోస్ట్ కూడా లేదు. ఒక అవుట్ పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడే నేను మినిస్టర్ గారిని కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా అవుట్ పోస్ట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక సింహాచలం అవుట్ పోస్ట్ ఇస్తే కనుక ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో భక్తులకి సేవలు అందించే పరిస్థితి ఉంటుందని మేము తెలియజెప్పడం జరిగిందండి. విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో పెదగంట్యాడ సిడబ్ల్యూసి కమిటీ హాళ్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా సంఘం అధ్యక్షులు పీతన భాస్కర్రావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించడంలో కేంద్రం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందన్నారు. విశాఖ ఉక్కిని సైల్లో కానీ మరే ఇతర సంస్థలో కానీ మెర్జ్ చేయకూడదని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కానివ్వమని ఖచ్చితమైన ప్రకటన ఇవ్వాలని కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు ఉమ్మడి అప్పారావు, తాతారావు, నరసింగరావు, అవతారం, వెంకటలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము 10 సార్లు అనేక ఏళ్ళలో మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఇదంతా కూడా ఇక్కడున్న రాజకీయ నాయక పార్టీలందరికీ కూడా తెలిసిందే. మా యొక్క డిమాండ్ని ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి నాయకులు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా మా యొక్క డిమాండ్ని వీళ్ళు ఎలక్షన్లో పెట్టడం, మీరు మాకు ఓటు వేయండి, మేము అధికారంలో రాగానే మీ యొక్క సమస్యని శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు కూడా మాకు చెప్పడం వల్ల మేము ప్రతి పార్టీని కానీ ప్రతి నాయకుడిని కూడా మేము నమ్మి ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే కాదు, గత మా తాతలు ముత్తాతల నుండి కూడా ఈరోజు నమ్మి మేము ఓట్లు వేస్తున్నాం. ఈరోజు మేము కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతానని, అలాగే మీ నిర్వాసితులందరికీ కూడా శాశ్వత ఉపాధి చూపిస్తానని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ ప్రకారంగా మేము కూటమి ప్రభుత్వానికి మేము ఓటేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాజువాక పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలోనే అతి ఎక్కువ మెజార్టీతో కూడా గెలిపించుకోవడం జరిగింది. దీనికి గాజువాక పల్లా శ్రీనివాసరావు గారికి అయితే తెలియనిది అయితే కాదు, అన్ని విషయాలు ఆయనకి తెలుసు. మాతో 2008 నుండి పల్లా శ్రీనివాసరావు గారు మాతో జర్నీ చేస్తున్నారు. ఎవరైతే మేము ఐక్య సంఘంగా కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నామో మా అందరితో ఆయన 2008 నుండే మా యొక్క నిర్వాసితుల పట్ల జర్నీ చేయడం జరుగుతుంది. ఆయన ఎప్పటికప్పుడు మా సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. కానీ ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అయినందుకు మేము సంతోషంగా భావించాం. కానీ నిన్న మేము బడ్జెట్ చూసిన తర్వాత ఇక్కడున్న మంత్రులు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని మా నిర్వాసితుల పట్ల ఎవరూ మాట్లాడలేదని అయితే మేము చాలా బాధగా భావిస్తాం. దీన్ని ఖచ్చితంగా మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మా యొక్క బాధను వ్యక్తం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. పర్యాటక ప్రాంతంగా విశాఖకు ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన పలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కైలాసగిరిపై అక్రమాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం తాండవం చేస్తున్నాయి. అటువంటి అక్రమాలపై పూర్తి ఆధారాలతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నేడు VMRDA నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ KS విశ్వనాథన్కి ఫిర్యాదు చేసి జరుగుతున్న అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించారు. కమిషనర్తో పాటుగా VMRDA చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ కూడా ఫిర్యాదును పరిశీలించారు. శివపార్వతులు కొలువై ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం కైలాసగిరిపై మాంసాహార తినుబండారాల అమ్మకం నుండి పర్యాటకుల నుండి కొంతమంది అవినీతి పరులు చేస్తున్న నిలువు దోపిడీ వివరాలను మూర్తి యాదవ్ వారిరువురికి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యాటకులను సొంత మనుషుల్లో చూసుకోవాల్సిన వారే దోపిడీలకు పాల్పడటం అన్యాయమన్నారు. కైలాసగిరిపై జరుగుతున్న అన్యాయాలను కమిషనర్, చైర్మన్ల దృష్టికి తీసుకువెళ్లాలని, వారు సానుకూలంగా స్పందించి వెంటనే విచారణ చేపడతామని చెప్పడం శుభపరిణామమని చెప్పారు. అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో కైలాసగిరి మీద ఏవైతే వ్యాపార దుకాణాలు ఉన్నాయో, వ్యాపార దుకాణాలు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గత VMRDA ఉడా చైర్మన్లు వాళ్ళ అన్యాయాలకి లక్షల రూపాయల్లో లంచాలు తీసుకొని VMRDA ఆదాయానికి గండి కొడుతూ కేవలం నామమాత్రపు అద్దె రుసుములతో అనేకమైనటువంటి వ్యాపార కేంద్రాలను అద్దెకిచ్చారు. టెండర్లో పిలిచినటువంటి వ్యాపార దుకాణాలు బకాయిలు చెల్లించకుండా బినామీలతో వేరే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేయాలి. ఇప్పుడు ఏదైతే
వాళ్ళకి కేటాయించిన స్థలం కన్నా 3 4 స్థలం వినియోగించుకుంటూ నామమాత్రం ధర కడుతూ విఎంఆర్డీఏ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని, రాజకీయ సిఫార్సులతో టెండర్ లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలన్నింటినీ రద్దు చేయాలని, లేని పక్షంలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే టెండర్ రూపంలో పిలుస్తున్నటువంటి అద్దెల్ని వాళ్ళకి ఖరారు చేసి అవన్నీ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, కైలాసగిరి మీద ఉన్నటువంటి ట్రైన్ దగ్గర టికెట్స్ ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్ విఎంఆర్డీఏ సిబ్బంది రోజుకి కొన్ని వేల రూపాయలు అడ్డగోలుగా వచ్చేటువంటి టూరిస్టుల దగ్గర నుంచి దొడ్డిదారిలో దోచుకొని విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి, సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పి ఒక నెపంతో దోచుకుంటున్న వైనాన్ని, అలాగే కైలాసగిరి కొండపైకి వచ్చేటువంటి విజిటర్స్కి బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీ కార్స్ ద్వారాగా విఎంఆర్డీఏ రూపొందించినటువంటి కైలాసగిరి అందాలను చూడటానికి కేవలం 10,000 రూపాయల అద్దెకి రాజకీయ నేత సిఫార్సుతో కాంట్రాక్టర్ కట్టబెట్టిన వైనం ఏదైతే ఉందో 20 రూపాయలకే వసూలు చేయాలని చెప్పి అంటే టూరిస్ట్ దగ్గర 50 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని వాటిని రద్దు చేసి బ్యాటరీ కార్స్ని కూడా పూర్తి స్థాయిలో టెండర్ రూపంలో పిలవాలని చెప్పి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కైలాసగిరి మీద పే అండ్ యూజ్ అని ఎటువంటి విఎంఆర్డీఏకి డబ్బులు కాంట్రాక్టర్ చెల్లించకుండా ప్రతి నెల 40,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాష్రూమ్స్ యొక్క టెండర్ను కూడా పిలవకుండా 3 ఏళ్లుగా ఒక గుత్తేదారుడు అడ్డగోలుగా అధికారులు అడ్డగా పెట్టుకొని దోచుకుంటున్న వైనాన్ని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారు. విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఖచ్చితంగా కైలాసగిరి అనేది ఆధ్యాత్మిక ప్రాంతం. అక్కడ నాన్ వెజ్ అన్నది అమ్మకూడదు. ఏదైతే మాంసాహారాలు ఉన్నాయో మాంసాహారాలను నిషేధించాలని చెప్పి పర్యాటక కేంద్రంగా రూపొందించాల్సినటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి విఎంఆర్డీఏ సంరక్షణలో ఉన్నటువంటి కైలాసగిరిని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా వాటి ఖ్యాతిని పెంచేలాగా ఆదాయాన్ని పెంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించిన తరువాత మొట్టమొదటిసారిగా విశాఖ వచ్చిన ఆయనకు గాజువాక వైసీపీ శ్రేణులు కూర్మన్నపాలెం జంక్షన్లో ఘన స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని ర్యాలీగా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులు దేవన్ రెడ్డి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడు దేవన్ రెడ్డిని గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారన్నారు. గాజువాక ప్రజలు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ తిప్పల దేవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు. తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞుణ్ణై ఉంటానన్నారు. నియోజకవర్గంలో వైసీపీ తరపున అహర్నిశలు కష్టపడి 2029లో పార్టీ విజయానికి సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. గత కొంతకాలంగా పార్టీని తన కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి అన్ని వేళలో అండగా ఉంటానని దేవన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే సుమారు 3,50,000 ఓట్లు, ఇంచుమించు 2 నియోజకవర్గాలతో సమానమైనటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. 2019లోనే రాష్ట్రంలోనే అత్యంత ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. అప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారిని మంచి మెజార్టీతో మరి ఏదైతే ప్రజలందరూ ఆస్వాదించారో, మరి రాబోయే 2029లో మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మరి అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటూ మంచి మెజార్టీతో గౌరవ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఆయన ఏదైతే సూచిస్తాడో ఆ సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా త్రికరణ శుద్ధితో మరి సిన్సియర్గా మేము అందరం పనిచేస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే 2029కి నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అన్ని దానికి ముందుగానే ఈరోజు గాజువాక నియోజకవర్గానికి గారిని చేయడం జరిగింది. ఇది ఎలక్షన్కి ముందే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి
మరి నన్ను నా కుటుంబాన్ని గుర్తించి మా కుటుంబంలోనే మరి దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయండి అని ఒక ఇండికేషను ఇచ్చినట్టుగా ఈ పదవిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాధవరెడ్డిపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మండిపడ్డారు. నోరు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఓ సెల్ఫీ వీడియో ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటీకరణ విధానాల మీద లెఫ్ట్ వామపక్ష కార్మిక సంఘాలు కుహానా రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి బీజేపీ నాయకులు పివిఎన్ మాధవ్ గారు ప్రకటన చేశారు. అసలు మాధవ్ గారికి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. గత 1400 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతూ ఉంటే ఒక్కరోజు కూడా మాధవ్ ఆ టెంట్ని సందర్శించడం కానీ, వాళ్ళకి మద్దతు తెలియచేయడం కానీ, స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కానీ చెప్పలేని మాధవ్ ఈరోజు ఏ రకంగా స్టీల్ ప్లాంట్ నాయకత్వాన్ని, స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పోరాడుతున్నటువంటి వామపక్ష కార్మిక సంఘాలని హేళన చేస్తూ మాట్లాడుతున్నాం అంటే ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము సిఐటిగా భావిస్తున్నాం. మాధవ్ యొక్క ప్రకటనని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమంత్రి 2 సార్లు విశాఖపట్నం వచ్చాడు ఈ కాలంలో, ఈ 1400 రోజుల కాలంలో. కానీ ప్రధానమంత్రి సభలో ఒక్కసారి కూడా మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యం అని ఎందుకు ప్రకటించలేదని మేము అడుగుతున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తాం అన్న మాట ప్రధానమంత్రి నోటప్పుడు ఎందుకు రాలేదు? ఇదే ప్రధానమంత్రి తెలంగాణ వెళ్ళి మేము ఏదైతే సింగరేణి క్యాలరీస్ ఉన్నాయో సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయను అని చెప్పినటువంటి ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యం అని ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నాం. అటువంటి ప్రధాని చేత చెప్పించలేని మీరు ఈ రోజున స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలని, వామపక్ష కార్మిక సంఘాలను విమర్శించడం అంటే అంతకంటే వివేకం మీకు ఏమీ కాదు. ఈరోజు మీరు ఇచ్చిన ప్యాకేజీ పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం, లేదంటే కంపెనీని ఏదో సర్వైవల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇచ్చింది అని చెప్పి మీరు చెప్పుకుంటున్నా దీని అంతరార్థం దీని సొంత గనులు కేటాయించకుండా ఇది సర్వైవల్ అవ్వదు. కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు కూటమి ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న స్టీల్ ప్లాంట్ మీద, తెలుగువారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగువారి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ మీద మీరు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేలాగా మోడీ గారితో ప్రకటన చేయించండి. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి అప్పుడు ప్రకటన చేయించండి. అంతే తప్ప ఇటువంటి చౌకబారు ప్రకటనలు, చౌకబారు మాటలు మీరు చెప్తే కార్మిక వర్గం మిమ్మల్ని క్షమించదని చెప్పేసి మేము చెప్తున్నాం. విశాఖ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. బీచ్ రోడ్లో పోలీస్ మెస్ వెనుక భాగంలో ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025 ప్రదర్శనను ఆయన సందర్శించారు. విశాఖ నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన మిరమైట్స్ ప్రదర్శనను నగరవాసులతో కలిసి వీక్షించారు. విశాఖ ప్రజలను, పర్యాటకులను అమితంగా ఆకర్షించే విధంగా ఈ విశాఖ ఎక్స్పో 2025 నిలుస్తోందని అన్నారు. ఇటువంటి ప్రత్యేక ఆకర్షణలు విశాఖ నగరానికి మరింత గుర్తింపును తీసుకువస్తాయని చెప్పారు. పర్యాటకంగా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా విశాఖ ఎక్స్పో 2025లో ఏర్పాటు చేసిన వైవిధ్యమైన అంశాలను, కాశ్మీర్ సిటీ నమూనాను, అమ్యూజ్మెంట్ పార్కులను ఆయన తిలకించి నిర్వాహకులకు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నేడు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని, అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లాంట్ పరిరక్షణకు బాధ్యత తీసుకుంటామని ఇచ్చిన హామీని భారీ ఆర్థిక సహాయం కింద స్టీల్ ప్లాంట్కు సుమారు 11,440 కోట్ల రూపాయలు అందించి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఎన్డీఏ ప్రభుత్వంలో విశాఖ ఉక్కుకు అందిన ఆర్థిక సహాయాన్ని వైసీపీ నాయకులు తప్పుడు సంకేతాలతో ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొన ఊపిరితో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించి ప్లాంట్ అభ్యున్నతకు సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, అలాగే ఇంతటి పెద్ద ఆర్థిక సహాయం అందేందుకు నిరంతరం పాటుపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ శ్రీభరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, అలాగే ఉక్కు నిర్వాసితులు, నాయకులు, ఉద్యోగులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయ నాయకులుగా తమ వంతు సహాయ సహకారాలు అందించామని, ప్లాంట్ను ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఉక్కు యాజమాన్యానికి, అలాగే ఉక్కు ఉద్యోగులపై ఉందని అన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రత్యేకంగా మరి కేంద్ర మంత్రిగా అయినటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారికి, వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభరత్ గారు, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి, ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలి, దీన్ని ఆదుకోవాలి ఈ ప్లాంట్ అని చెప్పి వారు యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భరత్ గారికి, ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్కి, ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్ట కృషితో సాధించుకున్నటువంటిది. అటు ఎన్డీఏలో ఉన్నటువంటి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీస్ అందరూ కూడా ఎలాగైనా ప్లాన్ను పరిరక్షించాలి, దీన్ని ఆదుకోవాలి, కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహకారం అందించారు. ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు, ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, త్యాగం చేసినటువంటి ఉన్నారో, వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటారు. అలాగే కార్మికుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు, నిర్వాసితులు, కార్మిక సోదరుల యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు వెల్లడి. కైలాసగిరిపై తిష్ట వేసుకుని కూర్చున్న అవినీతి, అక్రమం. వీఎంఆర్డీఏ కమిషనర్కు ఫిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ప్లాంట్ పరిరక్షణకు ముందుకు వచ్చిన కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే పల్లా. ఇక ప్లాంట్ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందంటూ సూచన. ఇవి ఈనాటి జీటీవీ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.